Divyansh Gohelji. Sir, the question I'm asking you is $1 million question right now, everyone in our minds right now. Sure. So, cinema has become so global these days. Even in our language, Telugu, even small films are aspiring to become big to attract the pan-India and pan-world audience. What exactly happened with Maddock films? Because this is the kind of film you should be releasing simultaneously in all languages. If not, you should aspire to release the film in every language where Hindu population is living. But we are really surprised why this film was not released in other languages except Hindi. Even you took 4 weeks to release in Telugu, and rest of the languages are still waiting. So I think as Bani Vasu Garu also explained, it took us, when we released the film, okay, we had certain anticipation with the film that, okay, it's going to do some X or Y number. And we were so happy to know uh, the appreciation of the film across. And that is why it took us a bit of a time to actually decide and come. And as he mentioned, that once we took a decision and once we got to know him, we got the confidence. And we used to talk about Telugu people, Telugu cinema in Bombay, and always it used to play in our mind. But now I think our confidence is established, and it has been proved by this film that we did the right thing. But So sorry, in Hindi we call it that Der Aaye Durust Aaye. sir, We've come a bit late, but we've come rightly. can we understand that Maddock films with so much of experience underestimated the potential of the film? No, actually, we did not underestimate the potential of the film. It's that now I saw the video, okay? I was talking to Vasuji that, I couldn't understand the language, but I could see the emotion. It's the same emotion, it's the same connect. So while we know the potential of the film, but the connect of the emotion, we are also finding out now and we are loving it. Thank That's why we are just so thankful and grateful for దీనికి this. కరెక్ట్గా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చనే నేను చాలామందిని ముంబైలో అడిగానండి. అక్కడ ఏమవుతుందంటే జనరల్లీ ముంబై వెన్న హిందీ టు తెలుగు వచ్చేటప్పుడు మనం తెలుగు టు హిందీ అని సక్సెస్ అయ్యి మనం ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేసాం ఇక్కడ మేకర్స్ కానీ ఇక్కడ యాక్టర్స్ కానీ అందరికీ. అటు నుంచి ఇటు ఏంటంటే ఇంకా అంటే ఇప్పుడు యానిమల్ అండ్ జవాన్ పడినా కూడా దే ఆర్ ద సౌత్ డైరెక్టర్స్. అక్కడి నుంచి డైరెక్ట్ ఒక హిందీ డబ్బు ఈ మధ్యలో ఇక్కడ పడి పెద్ద వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ టైం ఫర్ దెమ్. అంటే నెట్ఫ్లిక్స్కో ప్రైమ్కో ఆల్రెడీ అలాగే డబ్ చేస్తారు కదా, సో అంటే వాళ్ళు హిందీ 80 days కదా అక్కడ, అందుకని మనకు ఛాన్స్ ఉంటుంది, మనకు ఉండదు 4th weekలో. ఓకే, బికాజ్ మన 30 కానీ, బట్ వీళ్ళకి ఏంటంటే 80 days వరకు నెట్ఫ్లిక్స్కి కానీ ఐ మీన్ వీళ్ళకి ప్లాట్ఫామ్స్ మీదకి రాదు, అందుకని చెప్పి దే హ్యావ్ ద ఛాన్స్. ఓకే. భాస్కర్, నెక్స్ట్ మీకే క్వశ్చన్. ఓకే. మొత్తానికి ఏదైతే ఏంటి పబ్లిక్ రియాక్షన్స్ గురించి ఒక సీక్రెట్ ఇప్పేశారు. మొత్తం ఈవేళ ఇండస్ట్రీలో ఎప్పుడు బయటకు వచ్చినా మాట్లాడకూడదు అంటేనే ఏదో ఒకటి అంటించేసి వెళ్ళిపోతారు. లేదండి, అంటే ఐ ఫెల్ట్ సో వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ ఏదైతే చూస్తున్నామో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఏదైతే నీ థియేటర్లో కనెక్ట్ అయితే నీ తెలుగులోకి తీసుకురావాలనుకున్నామో అది కనెక్ట్ అయింది అక్కడ. అంత ఎమోషనల్గా అయితే కానీ నిజాలు బయటకు రావు మన ఫిల్మ్ మేకర్స్. ఎనీవేస్, ఒక ఎకడమిక్ క్వశ్చన్ అండి. జనరల్గా ఒక ఫిలింని వేరే లాంగ్వేజ్లో నుంచి డబ్ చేసి మనకి డీసెంట్ క్వాలిటీ ఇవ్వాలంటే అసలు ఎంత ఖర్చు అవుద్ది, ఎంత టైం అవుతుంది? అంటే జెన్యున్గా నిజంగా ఒక మంచి డబ్ చేయాలి విత్ మిక్సింగ్ అని, అంటే ప్రాపర్ ఐటీ ట్రాక్స్ నుంచి కాకుండా సెషన్ నుంచి మిక్సింగ్ చేయించాలి, అండ్ మంచి ఆర్టిస్టులను పెట్టించాలి, మంచి రైటర్లు పెట్టించాలి, మంచి లిరిక్ రైటర్ బాగా రాయాలి, మంచి సింగర్స్ పాడాలి తిరిగి, ఇవన్నీ అనుకుంటే ఇట్ విల్ కాస్ట్ 35 to 40 lakhs. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 5 lakhs. వెన్ వీఆర్ రేజింగ్ ద క్వాలిటీ ఇట్ విల్ గో అప్ టు 40-45 ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గీత ఆర్ట్స్ ఫర్ బ్రింగింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వాసు గారు, నిన్న రిలీజ్ అయిన సినిమాలో రిలీజ్ కూడా కొద్దిగా ఏమైనా ఎఫెక్ట్ పడిందా ఈ సినిమా పైన ఏమైనా? లేదండి, అంటే ఇది ఎందుకంటే వీ నో దట్ ఇది స్లోగానే స్టార్ట్ అవుతుందని తెలుసు మార్నింగ్ షోకి, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 4 weeks థియేటర్లో రన్నింగ్లో ఉంది అదర్ లాంగ్వేజ్లో ఈ సినిమా. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ద వే ఇట్ పిక్డ్ అప్ ఫర్ ద ఫస్ట్ షో అండ్ సెకండ్ షోస్. ఎందుకంటే రేపు మళ్ళీ క్రికెట్ మ్యాచ్ ఉంది, అయినో ఇట్ రేపు కొంచెం డ్రాప్ ఉంటుంది అనేది, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ సోమవారం నుంచి ఇది స్టడీ అయిపోతుంది అనేది. అందుకని
మేము నిన్న ఎక్స్పెక్ట్ చేసినవి అన్నీ జరిగినాయి కూడా, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన కన్నా బాగా జరిగింది యాక్చువల్లీ. యాక్చువల్లీ రిలీజ్ ముందు కొద్దిగా మొన్న ఎవరో కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అది సార్ట్ అవుట్ అయిపోయింది సార్, అంటే ఏపీలో కొంత ఇదైనట్టుగా తెలుసు. అంటే వన్స్ సెన్సార్ అయిపోయిన తర్వాత ఫిలిం వెన్ సెన్సార్ సర్టిఫికేట్ ఏంటంటే అంత ఈజీగా ఎవరు అక్కడ ఇంచుమించు చాలామంది అబ్జర్వేటర్స్ ఉంటారు, చాలామంది వీటి మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు ఉంటారు. వెన్ వన్ ఫిలిం గాట్ సెన్సార్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. ఇంకా దాని తర్వాత ఏదో వచ్చినా కూడా లా విల్ టేక్ కేర్. ఒకసారి సార్, మేము పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చావా పార్ట్ 2 ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ బాలీవుడ్? అదే అంటే ఈయన ద్వారా ఆయనకి కన్వే చేయొచ్చు కదా. Part 2 of this film. ఎస్. I will leave that question to my boss, Dinesh sir, to answer this. Whenever he is here next with you all, I'm sure if he has thought about it, he will tell you all. ఓ Vinesh, sir, after watching Chava, many of the people told that, is there any Maddock Films has any plans to produce the film about Shivaji Maharaj, original Chhatrapati? Because it was so surprisingly and so heavily in the theaters, no? So is there any plans to produce that film? See, at Maddock, we really believe in connecting with stories which is from India. Like we have a film called Munja, which is a story of a small boy's ghost in the Konkan. We have Stree. We have all the stories which is from India, and we bring it up to the larger audiences. So if our creative people and Dinu sir, if he feels right, he always believe in doing the right thing, and he has proved it by his cinema and content in so many years. So if he would feel right, then why not? బన్నీవాస్ గారు సార్ With your మంచి one second. Vinesh sir. And till now, Pushpa is the highest grosser in Hindi. Now, Chava is already crossed 500 crores in Hindi. So, do you think that it will cross the Pushpa or it will be the... Time tells us. Time to... You know, although I'm a finance or a commercial person, but I would say that numbers are a byproduct. What we have got is the connect and the love and the emotion that is priceless. That is beyond I could ever imagine and tell you. వాసు గారు And Kavi Kalash sir. Yeah, especially as Bannivas Garu said and everyone said here, especially the climax, it's very overwhelming and it is so connecting, and everybody cries in the theaters because of the friendship that you and the lead character Chava is developed between you. So that Jugalbandi also. So tell us something about the shooting experiences of that climax. That scene, when the scene you are talking about, the last scene, the poetry, Lakshman sir, our director, when we were reading the scene, me and Vicky, he explained everything in reading only, because he did so many films as a DOP, so he thinks visually. So he explained everything at that time when we were reading, and later on when I watched the film, I remembered what he explained. It's almost similar. And in that scene, there's so many emotion. As an audience, when you watch that scene, you feel helpless. At the same time, you feel proud. At the same time, you are crying. At the same time, there is anger in you. And by the time that scene ends, everybody is completely filled with, a different kind of positive energy and emotion. So that's the beauty of that scene. While doing that scene, I remember that night, before starting this film, I visited a place where the Samadhi is there of Chhatrapati Sambhaji Maharaj and Kavi Kalashji's Samadhi. I spent almost half day there. I was just sitting next to the Samadhis, and I visited that place to take the blessings before starting this journey. Like, I'm an actor, whatever I know as an actor just blessed me, so I can go and do the justice with my craft, whatever I knows. And I made some videos.
while shooting that scene, I keep watching that videos because I talked so many people there. They have so many stories. Whatever you are watching right now in the film, the kind of torture, is nothing. The real torture, the level was something else. బనివాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇది హిందీ వర్షన్ వచ్చినప్పుడు చాలామంది తెలుగు వర్షన్ వస్తే బాగుండని, సినిమా బాగుందన్న వెళ్ళలేకపోయారు. నిన్నటి నుంచి చూస్తే కాకినాడ, అమలాపురం అలాంటి పల్లెటూర్ల నుంచి కూడా వచ్చి సిటీస్కి వచ్చి చూస్తున్నారు తెలుగు వర్షన్స్కి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ నిన్న ఓపెనింగ్ మంచి ఓపెనింగ్ తీసుకుంది. అండ్ మీరు అన్నట్టు వీకెండ్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇది ఎంతవరకు వెళ్ళి ఆగొచ్చు అంటారు మీరు తెలుగు వర్షన్కి సంబంధించి కలెక్షన్స్ పరంగా మీ ఎక్స్పీరియన్స్? టుమారో ఇస్ ఎ టఫ్ డే ఫర్ దిస్ ఫిలిం. సో మండే ఓన్లీ ఐ కెన్ ప్రెడిక్ట్. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. బనివాస్ గారు నన్ను చెప్పారు, అదే ఒక లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు కదా, అంటే అక్కడ జరిగింది ఒక కిండలింగ్, బట్ కాకపోతే ఏంటంటే కాంప్లిమెంట్స్ కూడా చాలా వస్తుంటాయి ఇలాంటి సినిమాలకి. సో నిన్నటి నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ఒక పక్క కమర్షియల్గా చేస్తుంది, అది కాకుండా మనం తీసుకొచ్చి మంచి పని చేసాం అని ఒక అనిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన వాటిలో మీరు? ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ ద ఫిల్మ్ టిల్ నౌ. యా, అరవింద్ గారి దగ్గర నుంచి అండి. ఈ కాల్ మీ టుడే మార్నింగ్, ఏంటి ఎట్లా ఉంది ఇదంతా అడిగారు. అడిగి ఒక 2-3 సెకండ్స్ పాజ్ ఇచ్చి జస్ట్ హీ సెడ్ మంచి పని చేసేవయ్యా అన్నారు. దట్స్ ఇట్. ఓకే, అంటే తెలుగు పీపుల్ కోసం మీరు అడిగారు, తీసుకొచ్చారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా? స్పెషల్ షోస్ వేసి సెలబ్రిటీస్ కూడా చూపించడం, ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన? ఎస్ అండి. ఇప్పుడు ఈ సినిమా ఎట్లా ఉందంటే మనం ఎంత పుష్ చేస్తే అంత బాగా వెళ్ళేటట్లు ఉంది ఈ సినిమా. ఇట్ కనెక్టెడ్ టు ద ఆల్ ద ఆడియన్స్. అంటే దీంట్లో వీళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చలేదు అనడానికి ఈ సినిమా లేదు. ఈ సినిమాని ప్రొడ్యూసర్స్గా మనం ఎంత పుష్ చేస్తే ఈ సినిమా అంత బాగా చేస్తుంది తెలుగులో, అంతే. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పడటానికి వీఆర్ రెడీ. దేవాంశ్ గారు దివ్యాంశ్ గారు Madok is doing fantastic films continuously. Bedia, Stree 2, and this one. Thank you. If you tell frankly, what was your expectations before doing blockbusters? Which one? Releasing this film. Not only this. Even Bedia, Stree 2, this one. What was your expectations on pre-production or production time? See, I'll tell you, when a script comes and how it is produced, how it is finally edited and closed and released, we have a very, very detailed focus on that. And in so many years, the company has been able to build that team, which we work as a very deeply rooted family together. So our expectation is always to do the justice with the script, because of our writers, directors, that is our roots. Once we are able to make the film correctly, what the script is and how it is made, and then we are out there in public, and then we give the product to public, and then we know if it is accepted or not. So all our focus is, rather than being on what will it do, what will the number be, will it be pan-India, pan-world, our focus till the day of release is how we have made the film and how we have marketed the film. Have we done justice? That is where our focus is. Did you feel like that we do have been better 3-2 also releasing in Telugu version? సామ్రాట్ గారు సామ్రాట్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఇందాక అంటే బనివాస్ గారు చెప్పింది చాలా వరకు ట్రూ. అంటే దాన్ని ఇలా ఉందని పేర్లు పెట్టొద్దని. బట్ కాకపోతే నాకు కొన్ని చోట్ల ఇందాక ఆయన అన్నారు కదా, తెలుగు స్టూడెంట్లో అయినా మాకే నోరు తిరగట్లేదని. అలా తెలుగు చాలా సినిమాలు చూసిన మాకే కొన్ని అర్థం కాల. తుషారపు బిందువులు అని ఒకటి అన్నారు, వ్యాకులత అన్నారు. అంటే రాసేది అదే కదా దాన్ని. అంటే ఇప్పుడు మనకి బాహుబలి లాంటి సినిమాల్లో కూడా చాలా సో ఈజీ చేసేసారు. అంటే మనం అలా ఉంటుందని సింప్లిఫై చేశారు. సో మళ్ళీ మీరు కొంచెం ఆ టచ్కి వెళ్ళి రాయడానికి రీజన్ ఏంటి? వెయిట్ ఉండదండి. తెలుగులో ఉన్న కొన్ని అద్భుతమైన పదాలని మనం మర్చిపోతున్నాం. అట్లీస్ట్ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ సినిమాల్లో వినోదం కోసం మేము ఏమన్నా రాస్తాం, ఫైన్. కానీ ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వచ్చినప్పుడు అవి పడితే చిరకాలం ఉండిపోద్దండి. ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్. సో
అలా ఉండిపోద్దని బన్నీవాస్ గారు. వినీత్ గారు సార్, హౌ యూ లుక్ ఇన్ టు దిస్ జర్నీ? Sorry? How you look into this journey throughout Chava? You got the global recognition now. I'm feeling so happy because something like this happened in my career after 24 years. So I did Gangs of Wasipur, I did Mukkabaz, I did so many films, but something like this is so special. I don't have words because people are, the way they are messaging, the way they are meeting, they are saying this is not just my success. They feel this success is belongs to the audience also. So many people, they feel it's personal. So for me, it's like so special. I don't have words, but I'll pray this kind of success keep, coming in every actor's life. బన్నీవాస్ గారు. Bannivas garu. సారీ. ఉమెన్స్ డే కదా. హాయ్ సార్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో సక్సెస్ అయితే చాలా బిగ్ క్రెడిటే వచ్చిందని చెప్పాలి. విక్కీ కౌశల్ గారిని కానీ రష్మిక గారిని కానీ ఏమైనా తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా ఉందా నెక్స్ట్ మీట్లో? యా అండి, అంటే యాక్చువల్లీ విక్కీ కౌశల్ గారు హీ ఆస్క్, ఆయన థర్స్డే వస్తానని అన్నారు. బట్ నాకేంటంటే లెట్ అస్ సీ సార్ ఓపెనింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ చూసి దెన్ విల్ ఒక ఫంక్షన్ ఇక్కడ ఫిక్స్ చేద్దామని అడిగాను. సో ఇప్పుడు బాగుంది, ఓపెనింగ్ బాగుంది, అంతా పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ రిప్రజెంట్ ద ఫిలిం హియర్. అండ్ ఫస్ట్ కాపీ చూడకుండానే మీరు రిలీజ్ చేసేసారు. సో తెలుగు వర్షన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చూసారా? యా, నేను ఆ రోజు 7th ఎర్లీ మార్నింగ్ అక్కడ ముంబైలో చూసుకున్నాను. అంటే బిఫోర్ మన డిపిఎక్స్ ఫైల్స్ వెళ్ళే ముందైతే నేను చూడలేకపోయాను సినిమాని. బట్ చూసిన తర్వాత అనుకున్నా, లేదు ఏదైతే నేను టీం నమ్మానో ఆ టీం డెలివర్డ్ వెరీ పర్ఫెక్ట్, చాలా బాగా డెలివరీ చేశారు అనిపించింది. యు ఆర్ ఆల్వేస్ రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. భాస్కర్ ఇక్కడ నేను రాధా ఆధార్ మీడియా నుంచి కంగ్రాచులేషన్స్. అమలాపురం అక్కడ వరకు తెలుసు నాకు. అమలాపురం అది అనొద్దన్నారు. సరే, కంగ్రాచులేషన్స్. సనాతన ధర్మం మీద ఎక్కువ చర్చలు జరుగుతున్న టైంలో ఈ చావాని తెలుగు ప్రేక్షకులకు తీసుకొచ్చి మంచి ఏమంటారు దాన్ని, థాలీ లాంటి ఫుడ్ పెట్టారు మాకు. మేము చూశాను, చాలా ఎమోషన్ కనెక్ట్ అయ్యాం. ఇలాంటి సినిమాని పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఆయనున్న దీంట్లో ఈయనట్లో ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను దాన్ని ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు రేపు మధ్యాహ్నం నుంచి నేను అటు పిఠాపురం సైడ్ వెళ్ళాలి నేను కూడా. ఎందుకంటే 14th అక్కడ ఆవిర్భావ సభ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పబ్లిసిటీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆయన ఉన్న దీంట్లో అన్నింటిలోనే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. సమ్రాట్ గారు, మీ వయసు చూస్తే చాలా చిన్నది సార్. అందులో తల్లి చెప్పేటప్పుడు డైలాగ్ ఉంది సార్, చెప్పచ్చా? నేను చెప్పండి సార్. రాజకీయాల్లో సొంత వాళ్ళనే నమ్మకూడదు. ఇది 100% కరెక్ట్. కానీ మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అది మక్కి దింపారా లేకపోతే మీరు వేరేనా? లేదు సార్, అది మనం చేసిందే. ఓకే. కాకపోతే సినిమాలు చూస్తున్నాం కదా సార్. అంటే అసలు డైలాగ్స్ వల్ల సినిమా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మీ డైలాగుల వల్లే విన్నాను నేను. నేను ఉప్పు లాంటోడిని, అది మసాలా నూరి, అసలు వాళ్ళిద్దరు జుగుల్బంది నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సమ్రాట్ గారు, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది అంటే తక్కువ టైం ఉంది, ఇది ఒక హిస్టారికల్ ఫిల్ము, రైటర్గా మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి క్యారెక్టర్కి అటు ఇటుగా డైలాగ్స్ పెడితే చరిత్రలో వచ్చింది కదా, ఇది ఫిక్షన్ నుంచి పుట్టిన క్యారెక్టర్స్ కాదు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమనిపించింది ఈ రైటింగ్ ప్రాసెస్? ఛాలెంజ్ ఏం లేదు సార్. అంటే నాకు నేను అదే అంటున్నాను కదా సార్, గత 5-6 రోజులు పడుకోలేదు చేసాం, కానీ ఇష్టం కొద్దీ చేసాం సార్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి పెద్ద ఫ్యాన్ నేను. సో హిస్టరీ చదివారు ఎంతకుముందు? హిస్టరీ యా సార్. ఈ సినిమాకి కావాల్సినంత హోంవర్క్ ఈ 5-6 రోజులు నేను చేసుకుంటూ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా చేసాం సార్. మోర్ దాన్ ఛాలెంజెస్, ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేసాం సార్. అంటే రైటర్స్ ఇక ఫ్రంట్ రోలో కూర్చొని మాట్లాడటం అరుదుగా జరుగుతుంటుంది. చావా మీకు ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఏంటి, రైటర్గానే కొనసాగుతారా, ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా? బెటర్ ప్లాన్స్ అదే సార్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. చెప్పండి.
Vinesh ji, actually, yes. Nowadays, after OTT come into play and after it getting more scope, all the production houses like Dharma Production House kind of film production house also struggle to do films. But how Maddock is managed to do continuous success films, that's I think we should go out for a cup of coffee. We should go out for a cup of coffee to answer that question. sure.